తెలుగుదేశం పార్టీ సీనియర్లకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవులు ఆశించిన పలువురు సీనియర్లు చినబాబు లోకేష్ చేతిలో మట్టి కరిచారు. టికెట్లు త్యాగాలు చేసినా, పదవులు త్యాగాలు చేసినా సరే అవేవి తండ్రి కొడుకులు పట్టించుకోలేదు. కేవలం బూతులు తిట్టేవాళ్లు, లోకేష్ టీంలో ఉన్న వాళ్ళను మాత్రమే ఏపీ పెద్దల సభకు ఎంపిక చేయడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీగా చేస్తాను అని బహిరంగంగా హామీ దక్కించుకున్న పిఠాపురం వర్మకి కూడా శటఘోపమే మిగలడం పట్ల రాజకీయ వర్గాలు విస్మయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమలకైతే బలవంతంగా వీఆర్ఎస్ ప్రకటించి ఎన్ కార్డు వేశారు అని చెప్పుకుంటున్నారు. దేవినేని ఉమ, వంగవీటి రాథలకు ఇప్పట్లో ఏమీ ఇవ్వమని కూడా చెప్పేయడంతో టీడీపీలో సీనియర్లు రగిలిపోతున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్లు గత ఎన్నికల్లో సీటు దక్కని ముఖ్య నేతలకు మొత్తానికి మొండి చేయి చూపారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సీట్ల విషయంలో టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల పేర్లను చూసి సీనియర్లలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుందని అంటున్నారు. ఎమ్మెల్సీ కోటా కింద 5 సీట్లు ఉంటే వాటిలో 3ంటిని టీడీపీ తీసుకుంది. మిగతా 2లో 1 జనసేనకు, మరొకటి బీజేపీకి కేటాయించారు. టీడీపీలో జరిగిన ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై పలువురు సీనియర్లు ఆ సీట్లపై ఆశలు పెట్టుకున్న వారు అగ్గి మీద గుగ్గిలమవుతున్నట్టు సమాచారం. చంద్రబాబు కేబినెట్లో ఎలాగైతే తన మనుషులను మంత్రులుగా పెట్టుకున్నారో ఇప్పుడు ఎమ్మెల్సీల విషయంలో కూడా నారా లోకేష్ అదే పని చేశారు అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 5 ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీకి దక్కిన 3ంటికి బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడులను ఎంపిక చేశారు. దీంతో పార్టీలో ఎమ్మెల్సీ సీటు కోసం ఆశగా ఎదురుచూసిన సీనియర్లంతా భంగపడ్డారు. టీడీపీ ఆవిర్భావం నుండి ఉన్న యనమలకు ఎమ్మెల్యే సీటు లేదు, రాజ్యసభ లేదు, ఆఖరికి ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా లేదు. దీంతో యనమల బలవంతంగా పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకున్నట్టయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరు ఊహించని విధంగా కావలి గ్రీష్మను అభ్యర్థిగా ప్రకటించారు. గతంలో మహానాడు వేదికగా తొడగొట్టి బాగా పాపులర్ అయిన గ్రీష్మ గత 2 ఏళ్లుగా పొలిటికల్ గా యాక్టివ్ గా లేరు. ఇటీవలే కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినా సరే ఆమె అంటిముట్టినట్టుగానే ఉంటూ వచ్చారు. ఆమె పార్టీ కోసం ఏ పని చేయలేదు అని పలువురు సీనియర్లు వాపోతున్నారు. అయినా సరే ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల టీడీపీలోని సీనియర్ ఎస్సీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారని సమాచారం. ఎస్సీ సామాజిక వర్గం నుండి గతంలో టికెట్లు త్యాగం చేసిన మాజీ మంత్రులు పీతల సుజాత, కేఎస్ జవహర్లకు చంద్రబాబు మొండి చేయి చూపించడంతో వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఇక కృష్ణా జిల్లా నుండి మాజీ మంత్రి దేవినేని ఉమా పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనకు తొలి జాబితాలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని ఎన్నికలకు ముందు బాబు హామీ ఇచ్చారట. తీరా చూస్తే దేవినేని ఉమాకు మొండి చేయి దక్కింది. 2027లో చూద్దాం అంటూ కంటిదుడుపు మాటలు చెప్పి ప్రస్తుతానికి ఆయన్ను బుజ్జగించారు అని సమాచారం. దేవినేని ఉమా వలన పార్టీకి కలిసొచ్చిందేమీ లేదు అని నిర్ధారించుకున్న తర్వాతనే ఆయన్ను లోకేష్ పక్కన పెట్టేశారు అని టీడీపీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఇక కృష్ణా జిల్లాలలో వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ ఇస్తారు అని ప్రముఖంగా ప్రచారం చేశారు. ఆయన చేత 2019, 2024 ఎన్నికల్లోనూ సీటు త్యాగం చేయించారు. వంగవీటి రాధా పార్టీలో చేరినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు ఈ 7 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆయనకు పోటీ చేసే అవకాశాన్ని చంద్రబాబు ఇవ్వలేదు. ఈసారైనా ఎమ్మెల్సీ ఇస్తారు అని వంగవీటి రాధ ఎదురు చూశారు అని, కానీ మరోసారి ఆ కుటుంబంపై చంద్రబాబు తనకున్న వ్యతిరేక భావాన్ని రుజువు చేసుకున్నారని రాధ అనుచరులు మాట్లాడుకుంటున్నారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆశించినా ఆయనకు ఇవ్వవలసిన అవసరం లేదు అని చంద్రబాబు, లోకేష్ భావించారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు అన్న ఫిర్యాదుల నేపథ్యంలో పక్కన పెట్టేశారు అని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మకి ధమ్కీ ఇచ్చారు చంద్రబాబు, లోకేష్. ఆయనకు తొలి జాబితాలోనే ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పొత్తు కోసం త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీతో పాటు కేబినెట్ హోదా కూడా కల్పిస్తామని నమ్మబలికారు. పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది, కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియదు. విన్నారుగా ఎంత నమ్మకంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే వర్మకు హామీ ఇచ్చారో. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైంది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి.
అయినా సరే మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా టీడీపీ వెన్నుపోటు పొడిచింది అని ఆయన అనుచరులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో వర్మ పవర్ ఏంటో తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒకసారి వినండి. స్థానికంగా బలవంతుడు ఈయన, ఆయన నేను గుర్తించాను. ఆయన ఎమ్మెల్సీగా అవ్వాలి, ఇక్కడ త్యాగం చేస్తే ఆయన చట్టసభల్లోకి కూడా వెళ్ళాలి, పట్టభద్రులు మనకి ఆ చట్టసభలోకి వెళ్ళాలి. నా వంతు సహకారం కూడా చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పారు, ఆయనకి క్షత్రియ కోటాలు ఇస్తానని. రేపు పొద్దున చట్టసభలో కూడా ఈయన కూడా ఉంటారు. ఒక ఎమ్మెల్సీగా ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు వర్మ గారు. దానికి సంపూర్ణంగా నేనేం చేయాలో చేస్తాను కదా. అలాంటి బాధ్యత గల వ్యక్తిని ఎమ్మెల్సీగా చూడాల్సిన బాధ్యత నాకుంది. ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాను. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రాజకీయ భవిష్యత్తుపై పవన్ ఏమన్నారో విన్నారు కదా. తన కోసం సీటును త్యాగం చేసి తన గెలుపు కోసం కృషి చేసిన వర్మకు పవన్ మొండి చేయి చూపారు. ఆయన్ను ఆయన నియోజకవర్గంలో రాజకీయంగా తొక్కడానికి నానా యత్నాలు చేస్తున్నారు. వర్మ కోరుకుంటున్న ఎమ్మెల్సీ సీటును పవన్ పట్టుపట్టి ఇప్పించుకోవచ్చు. కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు తనకు పడవని, వాటికి ఆమడ దూరంలో ఉంటాను అని పదే పదే చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఆఖరికి ఏం చేశారు? తన సొంత సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ సీటును ఇప్పించుకున్నారు. అంతే తప్ప తన గెలుపునకు కారణమైన వర్మ కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. బాబుతో స్నేహం చేసిన పవన్ బాబు స్థాయిలోనే వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు అనటానికి వర్మకు జరిగిన అన్యాయమే నిదర్శనమని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసం పనిచేసినా తనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు అని సన్నిహితుల వద్ద వర్మ లబోదిబోమంటున్నారని టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక టీడీపీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి ఫిరాయించిన నాయకులకు కూడా చంద్రబాబు తన మార్కు మోసం రుచి చూపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. బాబుతో ముందుగా కుదుర్చుకున్న డీల్లో భాగంగా ఆయన రాజ్యసభకు రాజీనామా చేసి ఆ సీటు సానా సతీష్కి వచ్చేలా చేశారు అనే విమర్శలు ఉన్నాయి. ఆ సమయంలో మోపిదేవికి ఎమ్మెల్సీ ఇస్తాము అని చంద్రబాబు హామీ ఇచ్చారు అని సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో మోపిదేవికి ఎమ్మెల్సీ వస్తుందని భావించారు. కానీ మోపిదేవికి ఆశాభంగమే ఎదురైంది. మోపిదేవి అవసరం తీరిపోయిందని టీడీపీ ఇప్పుడు ఆయన్ను పక్కన పడేసిందని ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి టీడీపీలోకి వెళ్లిన జంగా కృష్ణమూర్తి పరిస్థితి కూడా అంతే. ఎన్నికల్లో పార్టీ మారిపోతే గురజాల ఎమ్మెల్యే సీట్ ఇస్తామని బాబు నమ్మబలికారు. బాబు మాట నమ్మి టీడీపీలో చేరిన జంగాకి చివరికి సీటు ఇవ్వకుండా బాబు మార్క్ వెన్నుపోటు సినిమా చూపించారు. ఆ సందర్భంగా జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీని రెన్యువల్ చేస్తామని చెప్పి మరొక హామీ ఇచ్చారట. అదేనా నెరవేరుతుందేమోనని ఇంతకాలం 1000 కళ్లతో ఎదురు చూసిన జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు, లోకేష్ కలిసి జర్కిచ్చారు. మొత్తానికి అటు పార్టీ ఫిరాయించిన సీనియర్ లీడర్లకు, పార్టీలో మొదటి నుండి ఉన్న సీనియర్లకు చంద్రబాబు, లోకేష్లు తమదైన శైలిలో మొండి చేయి చూపడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టీడీపీ వర్గాల్లో టాక్.